మేము ఈ లీగల్ సిస్టమ్ దాటి మేము బయటకు అడుగు వేయలేము. ఎందుకంటే మేము అందరం చట్టం పరిధిలో పనిచేస్తాం. చాలా మంది మీరు చట్టం పరిధి అవతల ఉన్న వాళ్ళు ఉన్నారు. ఊరికి ఉచితంగా వచ్చింది కదా అని ఫేస్బుక్లో యూట్యూబ్లో రాసేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, మమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు ప్రశ్నించండి, ప్రశ్నలకు మేము అన్నిటికీ మేము సమాధానం చెప్పాం. ప్రశ్నించడాన్ని మేము వ్యతిరేకించాం. అన్నిటికీ సమాధానం మా వాళ్ళు చెప్పారు. మా మీద ఎవరైతే ఏమేమి ప్రశ్నలు వేశారో అన్నిటికీ మేము సమాధానం, ప్రతిదానికి స్పష్టమైన సమాధానం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఫేస్బుక్లో నన్ను ప్రశ్నిస్తున్నావు, యూట్యూబ్లో ప్రశ్నిస్తున్నావు, వెరీ గుడ్. కానీ ఈ అత్యాచారాలు ఏమైతే ఉన్నాయో రాజమండ్రిలో కానీ, కడియంలో కానీ, మరొక చోట కానీ, ఇవన్నీ ఫేస్బుక్ లో జరిగిన అత్యాచారాలు కాదు, గ్రౌండ్ లో జరిగినాయి, ఫిజికల్ గా జరిగినాయి. మరి నువ్వు వాటిని ఫేస్బుక్ లో ప్రశ్నిస్తే ఎలాగా? వాడి బెయిల్ వచ్చి బయట తిరుగుతున్నాడు, అలో పొలో లక్షణ, ఇదిగో వాడి బెయిల్ మీద తిరుగుతున్నాడు అని వాగటం కాకుండా నువ్వు ఏ రోజన్నా వాడిని పోయి వాడి కాలర్ పుచ్చుకొని ఎరా మా మీద అత్యాచారం చేస్తావా, నీకు ఎన్ని గుండెలు రాని ఎవడైనా పోయి కాలర్ పుచ్చుకొని మాట్లాడా? నువ్వు వాడిని కాలర్ పుచ్చుకొని నిలదీసి వాడిని వీధిలో తిరగాలంటే భయపడేలాగా చేసి అప్పుడు నా దగ్గర నీకేం కావాలంటే నేను చేస్తాను. ఎందుకంటే భౌతికంగా జరిగిన దానికి బయట జరిగిన దానికి అక్కడే సమాధానం ఇవ్వాలి. యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో కాదు. ఫేస్బుక్లో జరిగిన దానికి ఫేస్బుక్లో సమాధానం ఇవ్వు. అక్కడ నిజంగా జరిగింది, జరిగినోడు బయట తిరుగుతున్నావు, నువ్వు ఆ ఊళ్ళోనే ఉన్నావు, ఆ జిల్లాలో ఉన్నావు, ఏం చేస్తున్నావు? దానికి ధైర్యం లేదు. వచ్చి మమ్మల్ని అడుగుతావు. ఆయన అప్పుడు ఎక్కడ పోయాడు? ఆయన అప్పుడు ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్లో ఉన్నాడా, విజయవాడలో ఉన్నాడా, గుంటూరులో ఉన్నాడా, బరాడిపేటలో ఉన్నాడా, అరండల్పేటలో ఉన్నాడా? ముందు నువ్వేంటో చూపించి నా దగ్గర చెప్పాను కదా, లీగల్గా నీకు ఎలాంటి సాయం కావాలంటే అన్ని చేస్తామని. చేసి ఇచ్చి ఊరికే మాట్లాడటం కాదు. చుండూరు విషయంలో చుండూరు నిందితులకి న్యాయస్థానంలో శిక్ష పడింది. కారంచేడు నిందితులకి ఎక్కడ శిక్ష పడింది? కారంచేడు నిందితుల్ని కొంతమంది దళితులే శిక్షించారు. అది తప్ప ఒప్ప అనేది నేను చెప్పబోవడం లేదు. మీరందరూ పెద్ద మన్యం వీరులు కదా, మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా. ఆల్రెడీ మీ తాతలు ఉన్నారు అక్కడ. ఇక్కడ ఫేస్బుక్లో వాడటం కాదు. ఒకసారి కారంచేడు వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలో అప్పుడు డిసైడ్ చేసుకోండి. మేము చట్టం పరిధిలో పనిచేస్తున్నాం. చేయాలంటే చాలా ఉంది, చేయగలిగితే చాలా ఉంది. ఊరికే మాట్లాడటమే ఉంది, ఎవడైనా చేస్తాడు. మేము మాట్లాడగలం, మేము ప్రశ్నించగలం. మరి ఈ ప్రశ్నకి సమాధానం చెప్తావు నువ్వు? మమ్మల్ని ప్రశ్నించే ముందు నువ్వు వెళ్ళి వాడి కాలర్ పుచ్చుకురా. నేనేం అంటలేదు, అంటేమని చెప్పడంలా. కనీసం కాలర్ పుచ్చుకొని వాడి ఇంటి ముందు ఒక ధర్నా చేసి వాడి వీధిలోకి రాకుండా చేయి, ఒక రోజు చేయి, కనీసం ప్రయత్నం చేసి చూపించి అప్పుడు వచ్చి నన్ను ప్రశ్నించి మీరు ఎక్కడున్నారు, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఖండించండి, మాకు పలావ్ వండించండి, ఇవన్నీ. దానికి లేదు, వచ్చి నన్ను అడుగుతాం. చేతనైంది మీరు చేయండి, మాకు చేతనైంది మేము చేస్తున్నాం, ఇంకా చేస్తాం. ఇక ముందు చేయబోయే చాలా ఉంటాయి. ఇది మొదటి దశ మాత్రమే. సెకండ్ ఫేజ్ ఉంటుంది, థర్డ్ ఫేజ్ ఉంటుంది, ఫోర్త్ ఫేజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి.